వెల్కమ్ టు ద ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. కొంచెం నేషనల్ వైడ్ అంతా గోలగోలగా ఉంది. బికాస్ వన్ ఆఫ్ ద టాప్ యూట్యూబర్ అతను చిన్న వయసులోనే బాగా ఇదయ్యాడు. అతను పేరు రణ్వీర్ అలహాబాదీ అని. అతను చాలామంది చూసుంటారు ఆల్రెడీ. మనకి ధ్రువ్ రాఠే ఎలాగో అంత కాదు కానీ బట్ ఆల్మోస్ట్ ఈజ్ మేకింగ్ అరౌండ్ 2.5 to 3 crores per month. ఆ లెవెల్లో మిలియన్స్లో ఉన్నారు సబ్స్క్రైబర్స్ అతనికి. అతని కాంటెంట్ బాగానే ఉంటుంది యాక్చువల్గా. స్పిరిచువల్ లీడర్స్ గురించి, టాప్ రేస్ గురించి, పొలిటికల్ పీపుల్ గురించి, అందరి గురించి బాగా చేస్తూ ఉంటాడు. ఇది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం బాగా చేసి చాలా బాగా చేస్తారు. చాలామందికి తెలుసు అతను రణ్వీర్ అలహాబాదీ. చూస్తూ ఉంటారు, చూసే ఉంటారు, చూడండి. అతను యాక్చువల్గా ఈ మధ్య ఇంకొక ప్రోగ్రాంలో ఇతనికి పార్ట్నర్గా ఉన్నవాడు ఎవరో అతను వీళ్ళందరూ కొంచెం ఒక పేరెంట్స్ని కొంచెం డీమీన్ చేసినట్టుగా మాట్లాడిన ఒక ఇది బాగా వైరల్ అయిపోయింది. యాక్చువల్గా అతను కొన్ని ప్రోగ్రామ్స్ 93 రూపీస్ ఉంటుంది కదా మన మెంబర్షిప్, వాళ్ళ కోసం రిలీజ్ చేస్తారు. అందరికీ కాకుండా. సో ఆ విధంగా కూడా సో మచ్ ఆఫ్ రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్ ఫెలో యాక్చువల్గా. సో ఈ స్టడీడ్ ఇన్ అంబానీ ఇంటర్నేషనల్ అంబానీ స్కూల్. తర్వాత కూడా మంచి కాలేజ్ చదువుకున్నాడు. ఈజ్ డూయింగ్ వెల్. ఈజ్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఈ స్పీక్స్ వెరీ నైస్లీ. అండ్ ఆల్సో అక్కడక్కడ టాప్ టేబుల్గా హిందీ కూడా మాట్లాడగలడు. పెద్ద వాళ్ళందరూ చేశాడు రివ్యూస్. కానీ సడన్గా ఓవర్ నైట్ అతని డీఫీమ్ ఎలాగైపోయాడంటే ఈ పేరెంటల్ దాని గురించి కొంచెం అబ్యూసింగ్ గాను, ఇంకోటి ఎవడో నేను 2 crores ఇస్తాను, విల్ యూ డూ ఏ బ్లో జాబ్ ఫర్ మీ ఆ టైంలో ఎక్కువ చెప్పలేము, మరి చెప్పకపోతే అర్థం అవ్వదు కాబట్టి ఈ విధంగా మాట్లాడినవన్నీ ఇదే మేడ్ ఇట్ ఓవర్ బోల్డ్గా అయిపోయి ఫన్గా ఉంటుందని చెప్పి చేశారు. కానీ ఇతను నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేదు అంతకుముందు. సో ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ ఫిల్త్ అంటే ఏంటి, బ్యాడ్ రొచ్చు. సో ఆ రొచ్చు అనేది ఎప్పుడైతే ఒకడు మామూలుగా మంచి ప్రోగ్రామ్ చేస్తూ చాలా ప్రబలంలోకి వచ్చేసి ఈ విధంగా ఒకసారి జరిగిపోతే అతను అఫ్కోర్స్ ఈ విషయం ఈ సెట్ సారీ అండ్ అపాలజీ కూడా చెప్పాడు. కానీ అక్కడితో ఆగదు. ఎందుకంటే సోషల్ మీడియా ఈజ్ వెరీ పవర్ఫుల్ టుడే, ఆర్డర్ ఆఫ్ ది డే కాబట్టి మహారాష్ట్ర సీఎం ఇంకా సామ్స్ వీళ్ళందరూ కూడా బాగా ఇది ప్రొవోకేట్ అయిపోయి పెద్ద అలర్ అవుతుంది. చాలా పక్కన నుంచి ఎఫ్ఐఆర్ వచ్చింది. యాక్చువల్గా అతను ఈ వాజ్ అవార్డెడ్ బై మోడీ అవార్డు చేయడం అనే దాంట్లో నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను. టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రమ్ ఇండియా. సో అతను ఇటువంటి వాళ్ళందరినీ పిలిచి ఆయనకి యాజిటీస్గానే డిజిటల్ మార్కెటింగ్ మీద బాగా పట్టు, చాలా బాగా నమ్మకం ఉండి బాగా ఎక్కువ ఖర్చు పెడుతూ దాని ద్వారా ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు చాలా కాంట్రిబ్యూషన్ తీసుకున్నాడు ఆయన డిజిటల్ మార్కెటింగ్. సో వీళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ ఒక గిఫ్ట్ కింద ఇచ్చి కొంతమందికి అవార్డులు ఇచ్చి అలా చేసినప్పుడు ఇతను కూడా ఉన్నామంగా మోడీ గారు ఎవరు ఫేమస్ ఉంటే వాళ్ళు తీసుకుంటాడు. అది ఇప్పుడు సినిమా ఫీల్డ్ని పట్టుకోవాలి. అది చేత ఇక్కడ చిరంజీవి, అక్కడ వాళ్ళ విజయ్ చక్రవర్తి, ఇక్కడ వాళ్ళ పవన్ కళ్యాణ్, ఇలా రకరకాల పీపుల్ని వై ఈజ్ క్లబ్బింగ్ బై హుక్ ఆర్ కుక్ ఈ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ బీజేపీ. ఆ విధంగా ఇతరులకు కూడా ఇచ్చారు. బట్ ఆ టైంలో ఈ డిజర్వ్స్, ఇప్పుడు కూడా ఈ డిజర్వ్స్. ఇప్పుడు అందరూ కూడా అగేన్స్ట్ ద ప్రపోజల్లో అతను చేసిన చాలా పొరపాటు అనగానే ఐ రియలీ డింట్ దిస్ థింగ్ మీన్ ఇట్, ఐఎమ్ వెరీ సారీ, ఐ డోంట్ డినై ఇట్. మాట్లాడుకుంటూ కూడా ఉండవలసిన దాని గురించి అని చెప్పేసి ఇటువంటి సెక్షువల్ కంటెంట్ చాలా ఫిల్త్గా ఉండే చాలా బ్యాడ్ కంటెంట్ గురించి మాట్లాడడం తప్పే అని అపాలజీ అడిగాడు. కానీ అది ఇంకా ఎక్కువ అయిపోయింది. ద మోర్ యూ మేక్ అదర్స్ ఫీల్ దట్ యూ హ్యావ్ డన్ మిస్టేక్ ఇంకా రెచ్చిపోతారు. సోషల్ మీడియా యొక్క లక్షణం అది. ఇది 1 or 2 people now in the debates like రాజ్దీప్ సర్దేశాయ్ తోటి ఎవరో ఒక అతను మాట్లాడతాడు. ఇది వైఆర్ యూ మేకింగ్ ఇట్ వెరీ బిగ్ సీన్ ఇదంతా ఇండియా అంతా. ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి అర్థం ఏంటి, ఏదో సమ్ కామెడీకి సంబంధించిన కూడా ఉంటాయి కొన్ని దానికి సంబంధించిన దాంట్లో ఆ లిస్టులు పంపించారు. కానీ వై ఇండియా ఈజ్ మేకింగ్ బిగ్ సీన్ అని అంటే అక్కడ సీఎంలో ఇద్దరు ఇన్వాల్వ్ అయిపోయి వీళ్ళందరూ గొడవ పెట్టి మాట్లాడడం వల్ల యాక్చువల్గా మరి ఆ విధంగా చూస్తే ఇదే వ్యక్తికి మోడీ గారు అవార్డు కూడా ఇచ్చారు. అండ్ అంతకుముందు ప్రోగ్రాంలు కూడా కొంచెం కాంట్రడిక్షన్స్ ఉన్నా కూడా చాలా వెల్ కన్సీవ్డ్ అనమాట ఆ క్వశ్చన్స్ అనేది. ఆ విధంగా మాట్లాడి ఆయన వ్యక్తి రణ్వీర్. సో దట్ గై ఇస్ వెరీ ఫన్నీ నేమ్ అది యాక్చువల్గా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ గై చేసిన దానికి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే
అందరూ మొత్తం అన్ని వీడియోస్ అన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఇతని గురించి మాట్లాడుతున్నారు వస్తాం. అక్కడ కూడా ఇక్కడ లోకల్గా ఎలాగైతే ఒకటి బస్లో వచ్చిందో అది అందరూ ఒకటి వేలాడుతూ ఉంటారు. నేషనల్ మీడియా మరీ ఎక్కువైపోయింది, వాళ్ళకి కంటెంట్కి ఏమి లేక ఏదైనా ఒకటి దొరికితే దాన్ని బాధేస్తూ ఉంటారు. ఆ బాధల్లో ఇది దెబ్బ అయిపోయాడు. బట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఆల్సో హైయెస్ట్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ అనమాట. బీర్ బై అని బీర్ బైబిల్ బీర్ బైల్ అని ఉంటుంది. బీర్ పేరు పెట్టుకుని కొంచెం వెరీ ఇంటెలిజెంట్ ఫీల్ అవుట్. ఆ పెట్టడంలోనే ఆ పేరులో బీర్ ఎందుకు పెట్టాడు? ఈ వాజ్ డ్రింకింగ్ బియర్ ఈ వాజ్ ఇన్ స్కూల్ కాలేజ్ అనమాట. అది సమ్ బీర్ బై ఈజ్ ఛానల్ నేమ్. సో ఆ బీర్ బై గాడికి వచ్చిన తంటాలు ఏంటంటే కలవకూడని వ్యక్తులతో కలిసి చాలా ఫిల్త్గా మాట్లాడారు. అందులో ఒక అమ్మాయి కూడా ఉంటుంది యాక్చువల్గా. ఏదో విధంగా బై హుక్ ఆర్ హుక్ యూ హ్యావ్ టు బికమ్ వెరీ ఫేమస్. రిచ్ అండ్ ఫేమస్ అవ్వాలంటే ఇప్పుడు యూట్యూబ్ని చాలా ప్రబలంలోకి తీసుకురావాలంటే కంటెంట్ కొంచెం హాట్గా ఉండాలి అప్పుడప్పుడు. సో మన యూట్యూబర్ అందరికీ అండ్ ఆల్సో నేను ముందు చెప్పినట్టుగా ఈ తమ్బ్లైన్స్ పెట్టిన వాళ్ళు ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇతని కేసు చాలా పెద్ద కేసు అయ్యేటట్టు ఉంది. అతనికి వచ్చే 3-4 కోట్లు పర్ మంత్, అది కూడా పోతుందేమో కూడా లక్ష్యంగా. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ, మనందరూ కూడా ఒక ఆదర్శంగా ఒక ఇదిగా తీసుకోవాలంటే ఎనీబడి ఓవర్ స్పీక్స్, యూట్యూబర్ అంటే కంటిన్యూస్గా మాట్లాడేవాడు ఒకటే కాదు, ఓవర్ ఈజ్ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, వాడు చాలా జాగ్రత్తగా ఉండమని. బట్ యాక్చువల్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో అతను వాట్ దట్ గై హస్ స్పోకెన్, కామెడీ పేరులో అశ్లీలంగా మాట్లాడి పేరెంట్స్ గురించి మాట్లాడి తర్వాత 2 కోట్లు ఇస్తాను నువ్వు అది చేస్తావా ఇది చేస్తావా, ఇవన్నీ చాలా చాలా బ్యాడ్గా అయిపోయింది. అతను యాక్చువల్గా అతని క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హిజ్ యూట్యూబ్ ఛానల్ ఇది కాదు. జనరల్గా కొంచెం ప్రోగ్రెసివ్గా మాట్లాడినా కూడా ఇంత ఫిల్త్గా మాట్లాడడం ఎప్పుడు లేక ఒక్కసారి అతను చాలా చాలా సక్సెస్ఫుల్ పర్సన్ కాబట్టి అందరూ పట్టేసుకున్నారు. ఇది మహారాష్ట్రలో అయితే చీఫ్ మినిస్టర్ లెవెల్కి వెళ్ళిపోయింది. అండ్ ఆల్సో అస్సాం, వీళ్ళందరూ కూడా అస్సాం సీఎం వీళ్ళంతా కూడా వాళ్ళ దృష్టికి వెళ్ళిపోయి దేశవ్యాప్తంగా చాలా చాలా ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయినాయి. అతను విల్ బి అరెస్టెడ్. ఐ థింక్ బై నౌ హీ మస్ట్ హావ్ బీన్ అరెస్ట్ చేసే ఉంటారు. యాక్చువల్గా చాలా అప్రూవల్ అయిపోయింది. బికాజ్ ఒకప్పుడు మోడీ గారు ఇది అవార్డు ఇచ్చాడు. ఇతనికే కాదు, ఆయన ఇన్ఫ్లుయెన్సర్కి చాలా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని పిలిచి ఒక పార్టీ ఇచ్చారు. ఎందుకంటే ఆయనకి పబ్లిసిటీ కావాలి. అంత తప్పితే వచ్చిన వాళ్ళకి ఈ క్యారెక్టర్లో రేపు రాబోయే వాళ్ళకి ఇలా జరుగుతుందని ఆయన ఊహించుంటాడు కదా. సో ఇది మనం మోరల్గా తీసుకుని ఇతని యొక్క జరిగిన ఇది విపత్తుని, సో వాట్ వీ షుడ్ డూ, రణ్వీర్ అహ్లాబాదియా గారిని అతన్ని ఆదర్శంగా తీసుకుని వీ మస్ట్ అంటే అందరూ మీరు తమ్బ్లైన్స్ పెట్టే వాళ్ళకి కూడా కొంత ఇది హద్దులు లేవు మీకు. యాక్చువల్ చాలా చాలా అసహ్యంగా పెట్టేస్తారు. ఒకటి కింద పెడతాడు, అతను మాట్లాడింది అతను నేనే పెట్టినట్టుగాను నువ్వు మాట్లాడేది ఏంటి, నువ్వు తమ్బ్లైన్ ఏంటరా ఆ టైప్లో అంటావు. సో దానికి అనుగుణంగా తమ్బ్లైన్ పెట్టేవాళ్ళు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇక నుంచి కామెడీగా ఉండొచ్చు, సర్కాస్టిక్గా ఉండొచ్చు, కానీ మరీ హద్దులు మీరు పెడితే అవుతుందంటే మాట్లాడిన మాకు పేరుపోతుంది. కొంచెం ఇంటెలిజెంట్గా మాట్లాడి కొన్ని మంచి మంచి పాయింట్లు ఇతనికి ఎక్కడ తెలిసినవి ఇవన్నీ అనుకునే పాయింట్ కూడా మాట్లాడినవ్వండి. నేను ఎన్నో 2-3 వేలు వీడియోస్ ఉంటాయి. సో దానికి తమ్బ్లైన్స్కి సూటబుల్ కాదు. తమ్బ్లైన్ బాగుంటే తప్పితే బాగుంటుంది ఏంటి, కొంచెం కొంటిగా ఉంటే తప్పితే మీకు వ్యూయర్షిప్ రాదని వీఆర్ డూయింగ్ ఇట్. బట్ అది ఈ విధంగా బూమరాంగ్ అవ్వద్దు. ఇప్పుడు ఇతనికి అయినట్టుగా ఈ రణ్వీర్ అలహాబాదియా గారికి జరిగినట్టుగా మీ అందరికి కూడా జరుగుతుంది. బికాజ్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. చట్టం లా విల్ బి చేంజింగ్ అకార్డింగ్లీ. సొసైటీలో జరిగే అట్రాసిటీస్, సొసైటీలో జరిగే రకరకాల క్రిమినాలజీకి సంబంధించి జరిగినప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు మొదటిగా మోసం వస్తుంది. సో కొంతకాలం షట్ డౌన్ చేస్తారు. చైనాలో అయితే ఇటువంటి ఎక్కువ చేస్తూ ఉంటారు. బట్ ఇండియాలో అన్కంట్రోలబుల్గా వెళ్ళిపోతుంది. బికాజ్ ఎవ్రీబడి ఈజ్ పబ్లిసిటీ సీకింగ్ కాబట్టి. సో ఎనీవే గైస్, take this Ranveer Allahabadiya case as a moral and do not cross the Lakshmana Rekha. For all film lovers, here comes Geeta Krishna International Film School. Want to become a top model? Our modeling course can help you get into ad films,
just like Samantha, Tamanna, Gadde Sindhura, and Bindu Madhavi. With our International Film School Diploma certificate, you will be ready for spotlight. Enjoy free hostel and food facilities. Join us and start your modeling career.